విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటి నుంచే ప్రారంభంగా పోతున్న కార్యక్రమాలకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ చూసేందుకు పెద్ద సంఖ్యలో సాగర్ తీరానికి తరలివస్తున్నారు ప్రజలు. 50కి పైగా దేశాలు, 90 యుద్ధ నౌకలు, 72 ఎయిర్ క్రాఫ్ట్లు, 20,000 మంది నావికులు పాల్గొంటున్న ఫ్లీట్ సముద్ర తీరాన రేపటి సమరానికి అంతా రెడీ అయింది. ఊపిరి బిగబట్టి కళ్లార్పకుండా చూసేంతటి విన్యాసాలకు, ఒళ్ళు గగ్గురు పొడిచే సన్నివేశాలకు విశాఖ సాగరం వేదిక కాబోతోంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి సదస్సు జరుగుతుండటంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఫస్ట్ మిజైల్ మెన్ ఇన్ నేవీగా గుర్తింపు పొందిన రామారావు ఐఎఫ్ఆర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన కిల్లర్ స్క్వాడ్రన్ను హ్యాండిల్ చేసిన రామారావు అప్పటి జ్ఞాపకాలను మనతో పంచుకుంటారు. ఇండియన్ నేవీలో వివిధ హోదాల్లో పనిచేసిన కమాండర్ రామారావుకు మరో గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో ఆయన పాల్గొంటారు. 1971 వార్లోనూ ఈ మిసైల్ బోట్స్ చాలా ఎఫెక్టివ్, మనం వీటిని ఉపయోగించుకోవచ్చని నేవల్ హెడ్ క్వార్టర్స్ టాక్టిక్స్ తోటి చాలా ప్లాన్ చేసి మమ్మల్ని పెద్ద షిప్పులతోటి టో చేసి సౌరాష్ట్ర కోస్ట్ దాకా తీసుకెళ్లారు. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఎఫ్ఆర్ 2016 కోసం భారత రాష్ట్రపతి, ప్రధాని, ఇంకా విదేశీ స్వదేశీ మంత్రులు, నేవీ అధికారులు విశాఖకు తరలి వస్తున్నారు. ఐఎఫ్ఆర్లో భాగంగా ఈ నెల 6న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ రిహార్సల్స్ను విజయవంతంగా నిర్వహించారు. చుట్టూ యుద్ధ నౌకలు, మరోవైపు ఆకాశంలో యుద్ధ విమానాలు కలిసి భారత్ మొదటి పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చే గౌరవ వందనాన్ని నమూనా చేసి చూపించారు. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఫ్లీట్ రిహార్సల్స్ చూడటానికి విశాఖకు భారీగా తరలివస్తున్నారు జనం. కనీ విని ఎరుగని రీతిలో నేవీ సోల్జర్స్ చేస్తున్న సాహస విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో ఫ్లీట్ ప్రారంభం కానుండటంతో విశాఖ సిటీ అంతటా కోలాహలంగా ఉంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి సందర్శకులు, ప్రముఖులు వైజాగ్ చేరుకున్నారు.